కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లను అవుట్ రైట్ తిట్టిండట. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కేసీఆర్ అవుట్ రైట్ వార్నింగ్ ఇచ్చిండట. ఇక డైరెక్ట్ ఇండైరెక్ట్ ఏం కాదు, కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఏం చేస్తున్నారు ఏం కథ అనేది తెలుసు. ఏ లీడరు ఏ పార్టీతో మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజెంట్ సిట్టింగ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళతో ఏం డిస్కస్ చేస్తున్నారు, బీజేపీలతో ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళతోటి ఏమేమి ముచ్చట పెడుతున్నారు, ఎక్కడెక్కడ కలుస్తున్నారు, ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ మంత్రులతోటి ఎమ్మెల్యేలు లాలూచి పడుతున్నారు, ఎక్కడెక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ మంత్రులతోటి దావత్ చేసుకుంటారు ఏం కథ అనేది మొత్తం కేసీఆర్ తెలుసు. కేసీఆర్ కూడా చెప్పేటోళ్ళు ఉంటారు కదా, పిన్ టు పిన్ కేసీఆర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. అయితే కేసీఆర్ నిన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో మాట్లాడుతూ ఒకే ఒక్క మాట క్లియర్గా చెప్పిండట. ఉంటే ఉండండి లేదా వెళ్ళిపోండి, బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళిపోవాలనుకుంటే దయచేసి వెళ్ళిపోండి, కానీ రెండు పడవల మీద కాళ్ళు పెట్టకండి, ఆ పడవ మీద ఈ పడవ మీద నడవకండి, అట్లా నడిస్తే ఏదో ఒక పడవ ముందుకు పోతుంది, మీరు కింద పడిపోతారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇష్టం లేకపోతే, బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం మీకు నచ్చకపోతే, బీఆర్ఎస్ పార్టీ మీకు అన్కంఫర్టబుల్ అనిపిస్తే, మీరు ఏ పార్టీలో కంఫర్టబుల్ అనుకుంటే ఆ పార్టీకి వెళ్ళిపోండి. ఆల్రెడీ 9 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి పోయినప్పుడే నేను ఎక్కడ బాధపడలేదు, ఎక్కడ ఇబ్బంది పడలేదు, ఇంకా ఎంతమంది పోతారో అంతమంది వెళ్ళండి, కానీ పోయిన వాళ్ళని మాత్రం మళ్ళీ తీసుకోను, పోతే అటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వద్దామని చెప్పి వెనుకకి తొంగి చూస్తే మాత్రం యూటర్న్ ఉండదు. ఇప్పుడు పోయినటువంటి ఎమ్మెల్యేలు కూడా రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మళ్ళీ మేము తిరిగి వెనక్కి వస్తామని చెప్పి అడిగితే నేను తీసుకోను, ఇప్పుడు అడిగినా తీసుకోను. ఎందుకంటే నన్ను వాళ్ళు పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు, ప్రత్యేకంగా విమర్శలు చేస్తున్నారు, నన్ను తిడుతుర్రు. నేనే టికెట్ ఇచ్చినా, నేనే నిల్చోబెట్టినా, నేనే నా ముఖం చూసి నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే నాకే ఎదురు తిరుగుతారా, నాకే వ్యతిరేకంగా మాట్లాడతారా? నేను చూసుకుంటున్నానా? ఇక కథం. ఏ ఎమ్మెల్యే అయితే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి పోయి వాళ్ళ చాప్టర్ క్లోజ్, వాళ్ళకి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్లు ఇయ్యను అని చెప్పి కేసీఆర్ ఓపెన్గా చెప్పేసిండట. తర్వాత బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో చెప్పిండట, ఎవరెవరు ఏ పార్టీతో మాట్లాడుతున్నారో, ఏ పార్టీతో డిస్కస్ చేస్తున్నారో, ఏ పార్టీ లీడర్లతోటి దావతులు చేసుకుంటున్నారో, ఏ మంత్రులతోటి మీరు ముచ్చట పెడుతున్నారో నాకు తెలుసు అన్నాడట. మీకు నిజంగా బీఆర్ఎస్ పార్టీ నచ్చకపోతే వెళ్ళిపోండి, కానీ మీ వల్ల బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేయకండి. బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని మీరు కాంగ్రెస్ పార్టీ లీడర్తో చెప్తున్నారు, ఇక్కడక్కడ చెప్పి పార్టీని డ్యామేజ్ చేస్తున్నారు. చాలామంది లీడర్లు వాళ్ళు గట్టిగా పనిచేస్తలేరు, నియోజకవర్గ స్థాయిలో తిరుగుతలేరు.